చూడండి, ఈరోజు నేను మామూలుగా నా భాషలో అయితే క్రినికాయ అంటాము, దీన్ని మళ్ళీ కర్బూజా అని కూడా అంటారు. దీంతో నేను మిల్క్ షేక్ అయితే తయారు చేస్తాను. దీని పైనుండే లేయర్ అంతా తీసేసి వీటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పాలతో మిల్క్ షేక్ అయితే తయారు చేస్తాను అనమాట. ఏ విధంగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. చూడండి, వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేశాను. చూడండి, ఈ విధంగా చక్కగా పీసెస్ అయితే అన్నిటిని కట్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వీటి పీసెస్ అన్నిటినీ మిక్సీ జార్లో వేస్తున్నాను అనమాట. చూడండి, ఈ విధంగా మనకు ఎంత జ్యూస్ కావాలో అంత అనమాట. ఎండాకాలం కాబట్టి చల్లగా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇవి తెచ్చుకొని మనం ఇంట్లో తయారు చేసుకొని తాగితేనే మంచిదన్నమాట. మనకు చక్కెర కావాలంటే చక్కెర యాడ్ చేసుకోవచ్చు, లేదంటే దీంట్లోనే మనకు కర్బూజాలో, ఇప్పుడు కర్బూజాలో కొన్నిటికి స్వీట్ అనేది ఉంటుంది, కొన్నిటికి ఉండదు. కాబట్టి మన ఇష్టం అనమాట. మనం తినే తీపిని బట్టి ఏదైనా యాడ్ చేసుకోవాలన్నమాట. చక్కెర అయినా యాడ్ చేసుకోవచ్చు, హనీ అయినా యాడ్ చేసుకోవచ్చు. కానీ నేను చక్కెర అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు. ఇంకా చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు. ఎక్కువ ఏం తీపి అనేది పెట్టుకోకూడదు, ఎప్పుడు కొంచెం లైట్గానే తీసుకోవాలి తీపి అనేది. 2 టేబుల్ స్పూన్లు వేసాను. చూడండి, 2 టేబుల్ స్పూన్లు అయితే షుగర్ యాడ్ చేశాను కదా. ఇప్పుడు మనం ఐస్ క్యూబ్స్ కొన్నిటినే యాడ్ చేస్తాం అనమాట. ఎక్కువ ఇవి చల్లదనంగా కూడా తాగకూడదు, మంచిగా ఉండేటట్టు చూసుకొని వీటిని తాగాల. హెల్త్ పరంగా చూసుకోవాలి ఏది చేసిన. చూడండి, ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను. ఒక 4-5 పీసెస్ వేసుకుంటే చాలు. ఇప్పుడు మిల్క్ అయితే యాడ్ చేస్తున్నాను. చూడండి, 1/2 లీటర్ మిల్క్ కాసి చల్లార్చుకున్నట్టు మిల్క్ దీంట్లో యాడ్ చేస్తాను. చూడండి, వీటన్నిటిని కలిపి బ్లెండ్ చేసుకోవాలన్నమాట. పండి మీకు చక్కగా బ్లెండ్ అయిందనమాట. చూడండి, ఇవి కానీ తాగితే హ్యాపీగా భోజనమే చేయని అవసరం లేదనమాట. ఆ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, చక్కగా 2 గ్లాస్ అయితే వచ్చాయి. చేస్తున్నాను బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు. చూడండి, ఇట్లా వేసుకొని తాగి తింటుంటే చాలా. బాదము పిస్తాతో గార్నిష్ చేశాను. మీరు కూడా ఈ విధంగా చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఎండాకాలం కాబట్టి ఇప్పుడు మన ఇంట్లోనే మనం తయారు చేసుకొని ఏ జ్యూస్ అయినా తీసుకోవచ్చు. బయట వాటిని మాత్రం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది మన జ్యూస్ అయితే. నేను జ్యూస్ని ఏ విధంగా ఉందని టేస్ట్ చేస్తాను. అదిరిపోతుంది, అంటే అంత బాగుందన్నమాట టేస్ట్ అనేది. అంటే చక్కెర కూడా మనకి సరిపడినంతే వేసుకోవాలి.